ముహూర్తం అంటే అర్థం ఏంటి? ఒక ప్లాన్డ్ టైం అన్నమాట. పలానా సమయం లోపల మాత్రమే నీకు అద్భుతమైన ముహూర్తం ఉంది, అక్కడ తాళి కట్టేయి అని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆ గడియ దాటితే దుర్ముహూర్తం వస్తుంది. అంటే దేవుడు కూడా దాన్ని ఏం చేయలేడని అర్థం కదా. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడంటే సమయములను కాలములను దేవాది దేవుడు తన స్వాధీనములో ఉంచుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సమయం స్వాధీనములో ఉంచుకున్న నేను ప్రకటిస్తున్నవాడు దేవుడా. పలానా టైం దాటిపోతే ఆ దేవుడు యాక్టివేట్గా ఉండడరా బాబు, డియాక్టివేట్ అయిపోయినట్టే అని చెప్తున్న లోకం దేవుడా? ఎవరు దేవుడు అండి? అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సమయములను కాలములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ద గాడ్ హూమ్ వీఆర్ సర్వింగ్ ఈజ్ దట్ గాడ్ ఆఫ్ ద టైమ్ అండ్ సీజన్స్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు సేవిస్తున్న దేవుడు సమయమునకే దేవుడు, సమయానికి దేవుడు, కాలమునకు దేవుడు. ఆ కాలపురుషుణ్ణి, ఆ కాలాత్ముణ్ణి, ఆ యుగ యుగాల సృష్టికర్తను, ఆ జగజగాల నిర్మాతను నేను మీకు పరిచయం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 గంటలు దాటితే అమావాస్య వస్తే ఆగిపోయే దేవుడు నీకెందుకు? అమావాస్య అయినా కూడా నేను పనిచేస్తాను రా దీవిస్తాను అని చెప్పేవాడు నీకు దేవుడు అండి. సచ్ ఏ గాడ్ ఐఎమ్ ప్రీచింగ్ రైట్ నౌ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓ బగ్గుపేట గ్రామ వాస్తవ్యులారా, నేను మీకు లిమిటెడ్ గాడిని పరిచయం చేయట్లేదు, లిమిట్లెస్ గాడిని పరిచయం చేస్తున్నాను. ఎస్, బౌండ్ అయిపోయిన దేవుడిని పరిచయం చేయట్లేదు, బౌండ్లెస్ గాడిని పరిచయం చేస్తున్నాను మీకు. అది ఈరోజు ముహూర్తం లేదు, పెళ్లి చేయకూడదు, ఈరోజు టైం బాగలేదు. టైం బాగుంది బాగులేదు వీడికి ఎలా తెలుస్తుందండి? చెప్పండి. టైం బాగుంది బాగులేదు వీడికి ఎలా తెలుస్తుంది? సూర్యుడు ఏమని వీడికి చెప్పేసి దూరుతాడా? లేదు. పోనీ సూర్యుడు ఏమైనా అస్తమించేటప్పుడు బాబు నరసింహరావు మరి అస్తమించేస్తున్నాడు మరి ఏమనుకోద్దే అని చెప్పేసి రైల్వే గేట్ వేసినట్టుగా వీడికి ఏమైనా చెప్పేసి మళ్ళీ సూర్యుడు అస్తమిస్తాడా? లేదు. సో సూర్యుడు చెప్పి రావట్లేదు, చెప్పి వెళ్ళట్లేదు. అలాంటప్పుడు టైం బాగలేదని చెప్పడానికి నువ్వెంత తోడువయ్యా? నీ వ్యాపారతోడివి. ఏ టైం అయినా మీ తాతగారి సొత్తా? ఈరోజు టైం బాగలేదు. నో, ఇది అబద్ధం. ఇది అందరికీ తెలిసి అబద్ధం అని. ముహూర్తాలను, చాలా గొప్ప మంచి సమయాలను, ఉన్నత సమయాలను, చక్కని సమయాలను నియమించుటకు నువ్వు వ్యాపారి వాడువు. అంతెందుకు, ఒక అరగంట పోతే నీకేటవుద్దో నీకు తెలుసా? మరి నీకు అది తెలియకపోతే టైం బాగలేదు. పెద్ద టైంనే శాసించే హక్కు నీకు ఎవడిచ్చాడు? అలాంటి టైమును శాసించి సమయమై ఉన్న దేవుడిని నా భక్త పౌలు మేము ప్రకటిస్తున్నాం ఈ రాత్రి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సమయమునకు బౌండ్ అయిపోయే దేవుడు కాదు. సమయం కూడా నాకేం కాదురా అని చెప్పి సమయమును తోలనాడి సమయమును వెనుకకు రప్పించగలిగిన గొప్ప దేవుడిని నేను ప్రకటిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.